అందరికీ నమస్కారాలండి. ఈరోజు మున్సిపల్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. దీంట్లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్ చేయడం కోసంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న టౌన్ ప్లానింగ్ సిస్టమ్ని స్టడీ చేయమని కమిటీలు వేసాము. ఆ కమిటీల యొక్క రిపోర్ట్స్ని ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 7 టీములు మొత్తం 10 రాష్ట్రాల్లో తిరిగి అక్కడ ఉన్న లేఅవుట్స్ అప్రూవల్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఎలా ఉన్నాయనే దాని మీద చాలా డీటెయిల్గా స్టడీ చేయటం, ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే 15 మీటర్లు అంటే సుమారుగా 5 అంతస్తులు కట్టుకునే వాళ్ళకి యాక్చువల్గా పర్మిషన్స్లో మార్పు తీసుకొచ్చాం. చాలా రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఎవరైతే ఈ యొక్క కన్సల్టెంట్స్ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లాన్ని యాక్చువల్గా ఆన్లైన్లో పెట్టి పేమెంట్ కడితే అది డీమ్డ్ అప్రూవల్. ఇంకా మళ్ళా ఫర్దర్గా అప్రూవల్ అవసరం లేదు. లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళ యొక్క అప్రూవల్తో ఆన్లైన్లో సబ్మిట్ చేసి పేమెంట్ కడితే అది డీమ్డ్. ఇంకా మళ్ళీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వరు. అయితే దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు యాక్చువల్గా వెరిఫై చేసుకుంటుంటారు రెగ్యులర్గా. ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ ఫౌండేషన్ యొక్క ఫోటోలతో మళ్ళీ మున్సిపల్ శాఖకి సబ్మిట్ చేయాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరు లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళే సబ్మిట్ చేయాలి. అందులో డీవియేషన్ ఏదైనా కానీ వస్తే కన్స్ట్రక్షన్లో ఆ లైసెన్స్డ్ సర్వేయర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్గా క్యాన్సిల్ చేస్తారు, క్రిమినల్ కేసులు పెడతారు. ఈ 2 క్లాజెస్తో 15 మీటర్లు అంటే దాదాపు 5 అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి యాక్చువల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చాడు. ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది. హర్యానా, ఢిల్లీ, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో 15 మీటర్లు ఉంది. ఒరిస్సా, మహారాష్ట్రలో 10 మీటర్స్ ఉంది. కర్ణాటకలో ఇలాంటి ప్రొవిజన్. సో మనం కూడా 15 మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇది మేజర్. దీనివల్ల దాదాపు 95% ఆఫ్ ది హౌసెస్ కట్టుకునే వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వాళ్ళ లైసెన్స్డ్ సర్వేయర్స్ ప్లాన్ని డిజైన్ చేసి స్టాంప్ వేసి ఆన్లైన్లో కానీ ఇన్పుట్ చేస్తే దట్ ఈజ్ సఫిషియంట్. అలాంటి మేజర్ డెసిషన్ ఒకటి ఈరోజు తీసుకోవడం జరిగింది. రెండవది, ఇన్ని రోజులు ఒక ప్లాన్ అప్లై చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఒక లేఅవుట్ అంటే అనేసి తెచ్చుకోవాలి. దానికి ఒక 15 రోజుల నుంచి నిలబడుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పోయి టీడీఆర్ వాటికంటే ఆ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి కొద్ది రోజులు పడుతుంది. ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది 15 రోజుల నుంచి నిలబడుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే హైరైజ్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి హైరైజ్ కట్టాలంటే అక్కడి నుంచి పర్మిషన్కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక 1 నెల రోజులు పడుతుంది, 1-2 నెలలు. మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి. ఇరిగేషన్ కెనాల్స్ పెద్దవి ఉంటే పక్కన తెచ్చుకోవాలి. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు 3 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగిల్ విండో కింద ఆ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ వాళ్ళతో, మినిస్టర్తోనూ, సెక్రటరీతోనూ, కమిషన్తో మాట్లాడాం. వాళ్ళ సర్వర్ని మా యొక్క మున్సిపల్ సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫైర్ వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళ సర్వర్ని మున్సిపల్ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వర్ని మా సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇట్లా ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లతో
వాళ్ళ యొక్క మినిస్టర్లతో, సెక్రటరీతో, కమిషన్తో మాట్లాడాము. రైల్వే వాళ్ళతో కూడా యాక్చువల్గా వీఆర్ డిస్కసింగ్ యాక్చువల్గా. సో వీటిలో దాదాపు 3-4 డిపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, డిస్కషన్ అయింది, క్లోజ్ అయింది. మిగతా డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం. ఆ విధంగా అయితే ఏమవుతుందంటే పేమెంట్ ఇప్పుడు మైనింగ్ అయినా కానీ రెవెన్యూకైనా మా పోర్టల్లోని, మున్సిపల్ పోర్టల్లోని వాళ్ళ అకౌంట్లో కడతారు. వాళ్ళ హెడ్ ఆఫ్ అకౌంట్లో కట్టేస్తే వాళ్ళకి పేమెంట్ పోతుంది. వాళ్ళు యాక్చువల్గా ఒక టైం పెడుతున్నారు, 15 రోజులు 10 రోజులు, లేకుంటే దట్ ఈస్ డీమ్డ్. ఆ విధంగా యాక్చువల్గా సింప్లిఫై అంటే బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఈ సర్టిఫికేట్లు అన్నింటి కోసం అన్ని డిపార్ట్మెంట్ తిరగకుండా మున్సిపల్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చే సిస్టమ్ని తీసుకొస్తున్నాం. 2014 నుంచి 19 దాకా ఈ ఆన్లైన్ సిస్టమ్ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చేసింది. అయితే దాంట్లో ఇంటిగ్రేషన్ చేయాలి. అప్పుడు ఇవన్నీ వాళ్ళు తెచ్చి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా పోయి అన్ని డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేట్ చేయటం వల్ల అవుతుంది. ఇది December 31 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. December 31. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. వారు కూడా దీన్ని యాక్చువల్గా ఈరోజు దాన్ని అప్రూవల్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా సైట్ యాక్చువల్గా ఒక రోడ్డు వైడెన్కో దేనికో ఇస్తే ఒక 5 చదరపు అడుగులు ఇచ్చారు. వాళ్ళ సైట్లో, మిగిలిన వాళ్ళ సైట్లో బిల్డింగ్ ఎక్స్ట్రా కట్టుకోవాలంటే ఇప్పుడు టీడీఆర్ తీసుకొని తర్వాత కట్టాలి. టీడీఆర్ తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. అలా కాకుండా వాళ్ళకు ఒక 10 చదరపు అడుగులు 5 చదరపు అడుగులు రోడ్డుకు పోతే దానికి ఈక్వల్గా కట్టుకునేటట్టుగా టీడీఆర్ తీసుకోకుండా మున్సిపల్ వాడి దగ్గర పర్మిషన్ తీసుకొని కట్టుకునే వెసులుబాటు చేశాం. ఇది 2014-19లో ఉండింది. అయితే గత ప్రభుత్వం దాన్ని తీసేసింది. మళ్ళా దాన్ని యాక్చువల్గా బ్యాక్కి తీసుకొస్తున్నాం. అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 500 చదరపు మీటర్ల కంటే 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉన్న వాటిల్లో కమర్షియల్ ఏరియాలో సెల్లార్ల పార్కింగ్ ఇచ్చాం, ఒక 500, 600. అయితే రెసిడెన్షియల్ ఇవ్వాల. రెసిడెన్షియల్ అయితే 750 చదరపు అడుగులు ఉండాలి, ఏది సెల్లార్ పార్కింగ్ ఉండాలంటే. అయితే బిల్డర్స్ అంతా రిక్వెస్ట్ చేశారు, సార్ 500 పైన ఉంటే మాకు రెసిడెన్షియల్లో కూడా సెల్లార్ పార్కింగ్ ఇవ్వమని. దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చారు. కమర్షియలే కాకుండా నాన్ కమర్షియల్ ఏదున్నా దాంట్లో కూడా 500 చదరపు మీటర్లు సైట్ ఉంటే వాళ్ళకి సెల్లార్ పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఎక్కడైనా బిల్డింగ్స్ హైట్ పెరిగే కొంది సెట్ బ్యాక్స్ ఎక్కువ వదలాలి, సెట్ బ్యాక్స్ వదులుతూ పోవాలి. అది 120 మీటర్లు దాటితే 20 మీటర్లు సెట్ బ్యాక్ వదలాలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 55 నుంచి 70 మీటర్ల వరకు 17 మీటర్లు సెట్ బ్యాక్ వదలాలి. 70 నుంచి 120 మీటర్ల హైట్ అయితే 18 మీటర్లు సెట్ బ్యాక్ వదలాలి. 120 మీటర్లు దాటితే 20 మీటర్ల సెట్ బ్యాక్. ఆ తర్వాత ప్రతి 5 మీటర్లకి 0.5 వదలాలి, ప్రతి 5 మీటర్లకి. అలా వదులుకుంటా పోతే చాలా ఎక్కువ వదలాలి. కాబట్టి అలా కాకుండా 120 మీటర్లు దాటిన తర్వాత అది 20 మీటర్లు లిమిట్ చేసాం. అంటే 130 మీటర్లు అయిన హైటు, 140 అయినా 150 అయినా సెట్ బ్యాక్ 20 మీటర్లు చాలు అని. అంతకుముందు అయితే ప్రతి 5 మీటర్లకి 0.5 మీటర్ సెట్ బ్యాక్ వదలాల్సి వచ్చేది. అది బిల్డర్స్ అందరూ రిక్వెస్ట్ చేశారు, కొన్ని స్టేట్లలో ఉంది, దాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా పోడియం, ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్లో పార్కింగ్కి పోడియము యాక్చువల్గా అంతకుముందు ఓన్లీ 2 ఫ్లోర్స్ అలౌ చేసేవాళ్ళం. ఇప్పుడు 5 ఫ్లోర్ల వరకు అలౌ చేస్తున్నాం. హై రైజ్ బిల్డింగ్లో పార్కింగ్ కోసంగా 5 ఫ్లోర్లు కూడా యాక్చువల్గా 5 ఫ్లోర్లు కూడా అంటే 15 మీటర్ల వరకు పోడియం కట్టుకోవడానికి వీఆర్ అలౌయింగ్. అది కూడా ఆ సిస్టమ్ కూడా తీసుకొచ్చాం. ఇది అనేక రాష్ట్రాలు, మహారాష్ట్ర, తెలంగాణ వాటన్నిటిలో కూడా ఉంది. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రిక్రియేషన్ ఫ్లోర్ అని
30 మీటర్స్ అబవ్ ఉన్న బిల్డింగ్లకి, అంటే సుమారుగా 10 ఫ్లోర్లు ఉండే బిల్డింగ్లకి ఒక ఫ్లోర్ రిక్రియేషన్కి అడిగారు ఎక్స్ట్రాగా. దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా అలౌ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా లేఅవుట్లు వేసేటప్పుడు ఎవరైనా మినిమం 12 మీటర్లు వదలాలని ఉంది రూల్. 12 ఎక్కడైనా లేఅవుట్ వేస్తుంటే ఎవరైనా 12 మీటర్ల వెడల్పు రోడ్డు వదలాలంది. కానీ అనేక రాష్ట్రాల్లో పర్సూ చేస్తే కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణలో 9 మీటర్లు ఉంది. తమిళనాడులో అయితే 7.2 మీటర్లు ఉన్నాయి. కేరళలో 7 మీటర్లు ఉంది. గుజరాత్ 6 మీటర్లు ఉంది. అయితే ఇవన్నీ మన రాష్ట్రంలో 12 మీటర్లు ఉంది. 12 మీటర్లు రూల్స్లో పెట్టాము. కానీ లేఅవుట్లు వేసేవాళ్ళు 12 మీటర్లు వదలకుండా 9 మీటర్లు, 8 మీటర్లు అట్లా వదులుతున్నారు. అంటే ఎక్కువ వదలమన్నందువల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందని వదలటం వల్ల, అందుకని అనేక రాష్ట్రాల్లో కూడా 9 మీటర్లు ఎక్కువగా ఉంది. కాబట్టి లేఅవుట్స్ వేసేవాళ్ళు గతంలో 12 మీటర్లు కాకుండా 9 మీటర్లు వదిలితే సరిపోతుంది. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా టీడీఆర్లు ఏదైతే ఈరోజు మీకు అందరికీ తెలుసు, మనకు తణుకులో కానీ తిరుపతిలో కానీ జరిగినవి, దాని మీద సమగ్రంగా అంటే ఆల్రెడీ కమిటీలు వేసాం, రిపోర్ట్ ఇచ్చారు. తిరుపతి రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. దాని మీద డీటెయిల్గా తీసుకురమ్మన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునేటట్టుగా చేయమన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని మీద మళ్ళా డీటెయిల్గా స్టడీ చేసి తీసుకురమ్మన్నారు. మరొక 15 రోజుల్లో దాని మీద డీటెయిల్గా రిపోర్ట్స్ తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మెఫ్మా ఏదైతే మెఫ్మా ఉందో ఈరోజు 2,79,240 మంది ఉన్నారు. దాంట్లో గ్రూప్స్ 28,78,369 మంది ఉన్నారు సభ్యులు. వాళ్ళందరికి సంబంధించి అనేక ప్రోగ్రామ్స్ విషయం మీద డిస్కస్ జరిగింది. దాని మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్గా, అంటే వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరగడానికి P4 మోడల్ని వర్కౌట్ చేసుకొని రమ్మన్నారు. దాని మీద కూడా డిస్కస్ జరిగింది. అదేవిధంగా 2019 ఫిబ్రవరిలో ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా 5,350 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. అది మొన్న జూలైకి క్యాన్సిల్ అయింది. మళ్ళా దాన్ని 4 ఇయర్స్కి రివైజ్ చేయమని అడగటం, దాన్ని ఇచ్చారు. దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి గారితోనూ మొన్న ఆ సభ్యులు ఇక్కడికి వచ్చారు, అక్కడి నుంచి మెంబర్సు, వాళ్ళతో డిస్కస్ చేశాం. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముందుకు పొమ్మన్నారు. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు దాన్ని ఇమీడియట్గా 1.5 ఇయర్లో కంప్లీట్ చేయమని ఆదేశించారు. దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా అమృత్ 2.0 కూడా 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని ఈరోజు ఆదేశం ఇచ్చారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఏబీ టెండర్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది 5 ఇయర్స్ బ్యాక్ వచ్చేసింది. వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్లు ఉండారో వాళ్ళు యాక్చువల్గా చేయలేమంటున్నారు. అందువల్ల దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలవటం జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ మన స్టేట్ భరించేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సేమ్ లోన్ వాళ్ళ షేర్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇస్తారు. మిగతాది ఏదైనా ఉంటే స్టేట్ గవర్నమెంట్ పెట్టేటట్టుగా అది దాదాపు 5,350 కోట్లు. ఇప్పుడు దాదాపు అది 6,500 కోట్ల పైన అవుతుంది. ఇంకా ఎస్టిమేషన్ వేయాలి ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం. అంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు హ్యామ్ మోడల్ వర్క్ చేయమన్నారు. హ్యామ్ మోడల్లో దాన్ని కూడా యాక్చువల్గా హ్యామ్ మోడల్లో వర్క్ చేయడానికి వాళ్ళ అధికారులు వర్క్ చేసి ఒక 15 డేస్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేస్తాం. అంటే 50%, అంటే 36% వాళ్ళు ఇస్తున్నారు. 14% స్టేట్ గవర్నమెంట్ యూఎల్బీస్ పెట్టేటట్టుగా 50%, రిమైనింగ్ 50% హ్యామ్ మోడల్లో పోయేటట్టుగా వర్కౌట్ చేయమని ఆదేశించారు. హ్యామ్ మోడల్ అందుకే 9 చేసి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని ఆదేశించారు. ఇంప్లిమెంటేషన్ స్ట్రిక్ట్గా చేయటం, దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్. 9 చేయటంలో ఉద్దేశం ఏంటంటే మరీ ఎక్కువ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి అనేది లేకుండా, అంటే ఎలా నువ్వు హై రైజ్ కావాలంటే 60 మీటర్స్ 40 మీటర్స్ రోడ్స్ ఉండాలి. చిన్న అంటే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టుకునేటప్పుడు
9 మీటర్స్ ఈజ్ ఎనఫ్, ఆ ఉద్దేశంతో చేయటం జరిగింది. అంటే ఇప్పుడు నువ్వు 2 ఫ్లోర్లు కడుతున్నా రోడ్డు వచ్చి 12 మీటర్లు ఉండాల్సి వస్తుంది. చిన్న చిన్న లేఅవుట్ వేసినా, చిన్న లేఅవుట్ వేసారు ఇంకెవరన్నా, దాంట్లో కూడా ఇప్పుడు ఏంటంటే రోడ్డు 12 మీటర్లు వదలాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఎకరాలు లేఅవుట్ వేస్తున్నారు, వేసిన ప్రతి రోడ్డు 12 మీటర్లు వదలాలంటే ఉన్న స్థలాల్లో మేజర్ పోతుంది, అతనికే ఉంటాం. అందువల్ల అతను ఏం చేస్తున్నాడంటే డివైడ్ చేసి కడుతున్నారు. అలా కాకుండా మనం అఫీషియల్గానే 9 మీటర్స్ చేయటం వల్ల చిన్న లేఅవుట్స్ వాళ్ళు 9 మీటర్స్ వేసుకుంటారు. అంటే ఇప్పుడు 40 అంటే హై రైజ్ చేయాలంటే కంపల్సరీగా మనకు 12 మీటర్స్ ఉండాల్సింది, మినిమం 12 మీటర్స్ లేని హై రైజ్ పర్మిషన్ ఇవ్వరు. సో చిన్న చిన్న లేఅవుట్స్, చిన్న బిల్డింగ్స్ కట్టేదానికే ఈ యొక్క 9 మీటర్స్ అలౌ చేస్తారు. ఇప్పుడు ఎంతైనా ఇప్పుడు అంటే లేఅవుట్ పెద్దది నిండి, బట్ అక్కడ కట్టే బిల్డింగ్స్ చిన్న చిన్న బిల్డింగ్స్ కట్టేటట్టుకైతే 9 మీటర్స్ అలౌ చేస్తాం. అంటే మేజర్ యాక్సిడెంట్స్ అంటే అంటే 20 మీటర్స్ ఫీట్ కాదు, అది 20 మీటర్స్ సరిపోతుంది. నేషనల్ బిల్డింగ్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చారు, యాక్చువల్ వాళ్ళ గైడ్ లైన్స్ ఎన్బి నేషనల్ బిల్డింగ్ వాళ్ళ రూల్స్ ప్రకారమే 20 మీటర్స్ ఇస్ ఎనఫ్. దాన్ని తీసుకొని చేసాం. ఇవన్నీ కూడా అవన్నీ స్టడీ చేసాం. అంటే యాక్చువల్గా వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చిన దాంట్లో ఉంది 20 మీటర్సే ఉంది, మోర్ దెన్ 120 మీటర్స్కి 20. దాన్ని స్టడీ చేసే చేసాం, స్టడీ చేసి చేసాం. వాళ్ళే కదా ఇప్పుడు ప్లాన్ ఇస్తుండేది, వాళ్ళే కదా ప్లాన్ ఇన్వాల్వ్ చేసేది ఏంది. అట్ట కాదు కదా, ఇప్పుడు అప్రూవల్ వాళ్ళే కదా ఇస్తుండేది, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తుండేది. అల్టిమేట్గా డిపార్ట్మెంట్ అంటే ఈజీ చేస్తున్నాం. వాళ్ళు ఊరినే ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా ఈజీ చేస్తున్నాం, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సైట్ ఉంది, మీకు ఒక 5 చదరపు అడుగులు పోయింది, నీ బిల్డింగ్ మీద 5 చదరపు అడుగులు వేసుకోవడానికి మున్సిపాలిటీ డైరెక్ట్ పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడున్న రూల్ ఏంటంటే నువ్వు టీడీఆర్ బాండ్ తీసుకున్న తర్వాత దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అక్కడ కట్టాలా. నీది పోయింది అక్కడే కదా, నువ్వు కట్టుకునేది అక్కడే కదా, ఇంకా వేరే వాల్యుయేషన్ అవసరం లేదు. అందువల్ల డైరెక్ట్ అలౌ చేస్తున్నాం. టీడీఆర్ బాండ్లు ఎక్కడంటే ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర కట్టుకోవాలంటే ఆ రేట్లు కంపేర్ చేసి చేయాలి, ఆ ఇబ్బంది లేదు కాబట్టి డైరెక్ట్గా వేరాలి. అక్కడే వేరే దగ్గర చేయాలంటే మనకు టీడీఆర్ బాండ్ తీసుకోవాలి. అంటే మున్సిపల్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేస్తారు, ర్యాండమ్ చెక్. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మన స్కూల్ ఉంది కదా ఇక్కడ, ఆ స్కూల్ ద్వారా యాక్చువల్గా ట్రైనింగ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి యాక్చువల్గా లైసెన్స్ క్యాన్సిల్ చేయటం, రెండోది క్రిమినల్ కేసు. దాన్ని యాక్చువల్గా చేస్తారు, యాక్ట్ చేస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సాటర్డే సిట్కోనా అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న అర్బన్ అథారిటీస్లో పెద్ద అర్బన్ అథారిటీ సిట్కో. భారతదేశంలో ఈరోజు ఉన్న వాటిలో అర్బన్ అథారిటీస్లో వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్. ఎందుకంటే వాళ్ళు 1971 నుంచి యాక్చువల్గా దే ఆర్ డూయింగ్. ఈరోజు నవీ ముంబై అంతా వాళ్ళే డెవలప్ చేసింది. వాళ్ళు అక్కడే ఇన్కమ్ జనరేట్ చేసి ఇప్పుడు మెట్రో కట్టారు, ఎయిర్పోర్ట్లో షేర్ కూడా తీసుకున్నారు, దే ఆర్ డూయింగ్. అందువల్ల అర్బన్ హౌసెస్ ఎంఐజీ హెచ్ఐజీ కూడా కడుతున్నారు. అందువల్ల 2016లో నేను యాక్చువల్గా పోయి స్టడీ చేసి వచ్చాను, మన రాజధాని కట్టే ముందు.
మళ్ళీ మంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మధ్య 1 month బ్యాక్ పోయి స్టడీ చేసి వచ్చాను. మొన్న వాళ్ళ అధికారులు ఇక్కడ పిలిపించా, అంటే మన అధికారులందరికీ ఎడ్యుకేట్ చేయడానికి ఎలా వాళ్ళు డెవలప్ చేశారని. వాళ్ళు ఆ సిస్టమ్ ఏదైతే నేను అక్కడ పోయి స్టడీ చేసి వచ్చానో ఇక్కడ ఉన్న అధికారులందరికీ ఎడ్యుకేట్ చేయడం కోసం కూడా పిలిపించాను. వాళ్ళు వచ్చి ఎడ్యుకేట్ చేశారు. ఇవాళ మార్నింగ్ అథారిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 ఉన్నాయో 5 టవర్లు, 5 టవర్లతోటే మన అసెంబ్లీ హైకోర్టు దానికి డిజైన్ అప్పుడు నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ చేశారు లండన్ వాళ్ళు. మన టెండర్లో మళ్ళీ వాళ్ళకే వచ్చింది. యాక్చువల్గా మన టెండర్లో వాళ్ళకే వచ్చింది. దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెట్టి అప్రూవ్ చేసుకున్నాం. అంటే వాళ్ళకి వచ్చిన అంటే ఎవరికి టెండర్ వచ్చినా ఏది చేసినా కానీ అథారిటీలో పెట్టి అప్రూవ్ చేయాలి. అందువల్ల వాళ్ళ అథారిటీలో పెడితే దాన్ని అథారిటీ యాక్సెప్ట్ చేసింది. టెండర్ వాళ్ళకి రేపు ఎల్లుండి ఆర్డర్స్ ఇస్తారు. అంటే డిజైన్కి ఫైనల్ అంటే అంతకుముందు డిజైన్ చేశారు, అది కొద్దిగా ఇన్కంప్లీట్ యాక్చువల్గా. అంటే డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ చేయాలి. దానికి మళ్ళీ యాక్చువల్గా పిలిచాం. ఎందుకంటే గత ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. వాళ్ళు కోర్టుకు పోవటం, కోర్టులో మళ్ళీ వాళ్ళకి 9 crores పే చేయటం కూడా జరిగింది ఆర్బిట్రేషన్లో. అంత గందరగోళం అయిపోయి క్లోజ్ చేశారు. క్లోజ్ చేయకుండా ఉంటే డిఫరెంట్ ఉండేది. క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీటెండర్ పిలిచాము. వాళ్ళకే వచ్చింది యాక్చువల్గా. దాన్ని వాళ్ళ అథారిటీ మీటింగ్ అప్రూవ్ చేసింది. ఏది అది ఎస్టిమేషన్ వేయాలి కదా. ఇది డిజైనే, ఓన్లీ డిజైన్కి యాక్చువల్గా అది చేస్తారు. సిఆర్డీఏ బిల్డింగ్ యాక్చువల్గా చేస్తున్నారు. యాక్చువల్గా ఇవాళ ఫ్రంట్ ఎలివేషన్ ఎలా ఉంటుంది కూడా ముఖ్యమంత్రి గారికి యాక్చువల్గా ఒక 10 చూపించారు. అయితే ముఖ్యమంత్రి గారు ఒక 1 week తర్వాత దాన్ని వర్క్ చేసుకుని మళ్ళీ రమ్మన్నారు. దాన్ని వర్క్ చేసుకుని ఫైనల్గా తీసుకోవడం. యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేశారు, ఇంటర్నల్ వర్క్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇంటర్నల్ వర్క్ స్టార్ట్ చేశారు. అవుట్ సైడ్ వర్క్కి మాత్రం ఇవ్వాలి. వరల్డ్ బ్యాంక్ యాక్చువల్గా యాక్సెప్టెడ్. వాళ్ళ బోర్డు మీటింగ్ జరగాలి. వాళ్ళ బోర్డు మీటింగు ఐ థింక్ నెక్స్ట్ మంత్ జరుగుద్ది. బోర్డు మీటింగ్ అయితే అప్రూవల్ అవుతుంది. అది పర్సూ చేస్తాం మీరు చెప్పిన డౌట్. రాజధాని ఇదేనని చెప్పి పార్లమెంట్లో ఒకసారి చెప్పింది. ఆల్రెడీ పార్లమెంట్లో రాజధాని అమరావతి అని యాక్చువల్గా చాలా క్లియర్గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది. దానికి ఏమన్నా అఫీషియల్గా గజెట్ కావాలంటే తెప్పిస్తాం. సీడ్ యాక్సెస్ పక్కన యాక్చువల్గా పాత్ అది ఆ వర్క్ జరుగుతూ ఉంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తుంది. ఆల్రెడీ ఎప్పుడో చేసింది కదా, అది ఎప్పుడో చేసింది, కేంద్రానికి కూడా పంపించింది. నేను ఒకసారి కనుక్కొని చెప్తాను నెక్స్ట్ టైం. దాన్ని యాక్చువల్గా నేను ఒకసారి అధికారులతో దాన్ని పర్సూ చేసి ఆ నోటిఫికేషన్ టైం ఎప్పుడైపోతుంది, మళ్ళీ అవసరం లేదనేది దాన్ని కనుక్కొని పర్సూ చేసి చేస్తాం. అసలు అటువంటిదేం లేదండి. యాక్చువల్గా వాళ్ళ కాంట్రాక్ట్ చాలా క్లియర్గా ఉంటాయి. అంటే వాళ్ళకి బోర్డు మీటింగు యాక్చువల్గా ఐ థింక్ క్వార్టర్లో ఏమో జరగద్ది. అది ఐ థింక్ డిసెంబరు 1st week or 2nd week ఉంది వాళ్ళ బోర్డు మీటింగ్. ఆ బోర్డు మీటింగ్లో అప్రూవ్ చేస్తాం. ఓకే, థ్యాంక్